హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీవన మీద అనుమానంతో సీక్రెట్గా సీసీ కెమెరా పెట్టి జీవన దివ్య ఆడుతున్న నాటకాన్ని మొత్తం వీడియో తీసి ఆదిత్య ముందు బయట పెట్టేసిన చైతన్య. షాక్లో జీవన. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఇక్కడ జీవన ఎవ్వరు ఇంట్లో అయితే ఉండరు. ఆ సమయంలో జ్యోతిని రమ్మని పిలిచి దివ్యని ఎలాగైనా సరే బయటికి పంపించాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. ముందు రోజు జ్యోతికి చెప్తుంది. కానీ సూర్య ఇదే కాకుండా ఇంకేదో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదేమీ కాదులేండి, మనం అనుమానం పడ్డం కరెక్ట్ కాదని జ్యోతి అయితే ఇక దివ్యని తీసుకుని ఆసుపత్రికి అయితే వెళుతుంది. అక్కడే దివ్య ఉండాలని చెప్పడంతో చాలా తెలివిగా దివ్య ఆసుపత్రి లోపలికి వెళ్ళి చూసొస్తానని చెప్పేసి ఆనందికి ఫోన్ చేసేస్తుంది. ఆనంది వచ్చేసరికి ఏంటి ఇక్కడికి నిన్నెవరు రమ్మని పిలిచారు కుట్టి అని చెప్పి అంటూ ఉండగానే ఇక్కడికి దివ్య ఫోన్ చేసింది. నేను దివ్యకి చెప్పాను కదా నువ్వు వస్తావని. నాకు భయమేసింది పిన్ని, అందుకే ఫోన్ చేశాను. నిన్నివ్వమంటే నువ్వు ఇవ్వలేదు కదా అని చెప్పేసి అమాయకంగా మాట్లాడుతుంది. ఈలోగా ఆనంది రావడంతో ఆనంది ఇదేంటి ఏం చేస్తున్నావు అమ్మా జ్యోతమ్మ అని చెప్పేసరికి జ్యోతి మాటను ఆనంది వింటుంది కదా, పక్కకు తీసుకుని వెళ్ళి జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా వివరిస్తుంది. దివ్యకు గతం గుర్తుకు రావడమే మనకి ముఖ్యం కదా. తన వాళ్ళ దగ్గరికి తనని పంపిస్తే తన బాధ్యత తీరుతుంది. ఎన్నాళ్ళని ఇలా తనకి గతం గుర్తు లేకుండా తన వాళ్ళ దగ్గరికి తనని పంపించకుండా ఇలా ఉంచడం కరెక్ట్ కాదు. తన వాళ్ళు తన కోసం ఎంతో బాధపడుతూ ఉంటారు. తనకేదో ప్రమాదం ఉందని మనం తనని ఇంట్లోనే పెట్టి తన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామని అనిపిస్తుంది. అందుకే నేను చెప్పేది విను అని చెప్పనేసరికి మాట వినడానికి ఒప్పుకుంటుంది. కానీ అందరూ కలిసి తనని అక్కడ వదిలేస్తారని చెప్పి తను మరో నాటకాన్ని మొదలుపెట్టి ఎలా అయితే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది దివ్య అయితే. కానీ జ్యోతికి ఇప్పటి వరకు అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే దివ్య ఇంత సిచ్యువేషన్ని క్రియేట్ చేసిందో ఒక్కసారి లాయర్ బ్రెయిన్కి పదును పెట్టి అనుమానంతో అసలు దివ్య రావడానికి ఒప్పుకోలేదు. పైగా ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకుండా ఆనంది దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకుని వస్తే తను నాకు తెలియకుండా కుట్టికి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించి తీరా ఆసుపత్రిలో ఉంచేద్దాము అనుకునే సమయంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనట్టుగా అందరినీ నమ్మించింది. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఏం జరుగుతుంది? ఆయన చెప్పినట్టు మరో రకంగా మరో కోణంలో ఆలోచించాలి అని జ్యోతి నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న జ్యోతి ఏం చేయాలి, ఆనంది కాపురాన్ని ఎలా నిలబెట్టాలని ఆలోచనలో ఉండిపోతుంది. ఇక్కడ చూస్తే దివ్య ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నిన్ను ఎప్పుడు ఎక్కడికి పంపించను, నీకేం కాదు నేనున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోగా ఆనంది ఆదిత్యతో చెప్పేసరికి ఇదంతా మమ్మీ పని అయి ఉంటుందని చెప్పేసి సునంద దగ్గరికి వెళ్తాడు ఆదిత్య. అలా వెళ్ళేసరికి ఈలోగా చైతన్య వస్తాడు. ఈలోగా సునంద ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు అలేఖ్య గురించి. నాకు నచ్చలేదు మమ్మీ నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుతున్నావు? దివ్యని ఎలా ఆసుపత్రికి ఎందుకు పంపించావు? తను దివ్య కాదు అలేఖ్య అని తెలిసిన తర్వాత కూడా నేను ఎలా తనని ఇక్కడ ఉండనివ్వగలను? తనకి ట్రీట్మెంట్ చేయించి తనని మామూలు మనిషిని చేసి అప్పుడు తనని తన వాళ్ళకు అప్పచెప్పాలి కదా. అలా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది? అలా ఎన్నాళ్ళు మీరు ఇద్దరు దూరంగా బ్రతుకుతారు? అందుకనే ఈ పని చేశాను. ఇందులో తప్పుందని నేను అనుకోవడం లేదు అని చెప్పేసి అనేసరికి లేదు మమ్మీ, తనని అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది, నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఆదిత్య ప్రతి విషయంలో అడ్డుపడి ఈ అమ్మ నిర్ణయాన్నే కాదంటున్నావు. లేదమ్మా, ఎందుకంటే తన విషయంలో నీ ఆలోచన వేరుగా ఉంటుంది. తన కోసం నా ఆలోచన వేరు, ఆనంది ఆలోచన వేరుగా ఉంటుంది. తన విషయంలో నువ్వు కాస్త ఇబ్బంది పడుతున్నావు, మాకేదో జరుగుతుందని భయపడుతున్నావు అనిపిస్తుంది. మాకేం కాదు, ఆనంది విషయంలో నేను చూసుకుంటాను. ఆనందికి ఎప్పటికీ ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు
భ్రమలో ఉన్నావు అనిపిస్తుందిరా. రేపొద్దున్న సిచ్యువేషన్స్ ఎటు నుంచి ఎటైనా మారిపోవచ్చు. నా అనుమానం ఏంటి అంటే అలేఖ్యకి తన గతం గుర్తుకొచ్చిందని నాకెందుకో అనుమానంగా ఉంది. అలా ఎలా నటిస్తుంది మమ్మీ? ఇదంతా నీ అపోహ మాత్రమే. నువ్వు ఎక్కువగా ఆలోచించకని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు. ఈలోగా చైతన్య ఈ మాటలన్నీ వింటాడు. ఆల్రెడీ చైతన్యకి జీవన దివ్యల మీద అనుమానం. ఈ అనుమానం ఆ మాటలతో బలపడుతుంది. ఇంకా ఇలా కాదు, ఇక జీవన దివ్య విషయంలో ఒక కంట కనిపెట్టాలి. కానీ జీవన దివ్య విషయంలో కనిపెట్టాలంటే ఆఫీసులో వర్క్ బిజీలో ఉంటున్నాడు చైతన్య. కనిపెట్టడం కుదరదు. కాబట్టి ఆ ఇంట్లో సీసీ కెమెరా అయితే లేదు. రూమ్లో ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఇక రూమ్లో ఒక సీసీ కెమెరా సీక్రెట్గా అరేంజ్ చేస్తాడు చైతన్య జీవన లేని సమయంలో. సీక్రెట్గా అరేంజ్ చేసిన తర్వాత ఇక వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, అసలు తనకి ఎంతవరకు గతం గుర్తుందో లేదో, అసలు జీవన ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే ఎవరూ లేని సమయంలో దివ్య జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా అక్కడి నుంచి వచ్చేసావు, లేకపోతే నువ్వెక్కడ అక్కడ ఉండిపోతావని కంగారు పడ్డాను తెలుసా. నేనెలా ఉండిపోతాను? నేనక్కడ ఉండిపోతే నా ఆదిత్యను ఎలా దక్కించుకుంటాను? నాకు గతం గుర్తు లేదని అపోహలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అలానే ఉండాలి. ఆదిత్య మనసులో నేనున్నానని నిరూపించి నేను ఆనందిని ఇంట్లోంచి బయటకు గెంటేసి ఆదిత్యను దక్కించుకోవాలి. అదే కదా నేను కూడా కోరుకునేది. నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను. కాకపోతే ఇంట్లో ఎవరిని బెదిరించలేను కదా, ఎదిరించి సమాధానం చెప్పలేను కదా. అందుకనే నువ్వు మాత్రం నీ మాట మీద నిలబడు. ఆ ఆనంది నీ విషయంలో నీకు అన్యాయం చేసింది. కావాలనే ఆదిత్య జీవితంలోకి ఆస్తి కోసం వచ్చి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని తను ఒక అడ్డుగోడగా నిలబడింది. ఆనంది స్వార్థపర్రాలు. కాబట్టి నువ్వెలాగైనా సరే నువ్వు అనుకున్నది సాధించి ఆదిత్యను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పి జీవన సలహా ఇస్తుంది. నువ్వు సలహా ఇవ్వబట్టే ఈరోజు నేను ఇక్కడున్నాను. లేకపోతే నా జీవితం ఏంటో నా గమ్యం ఏంటో తెలియక గతం గుర్తొచ్చిన వెంటనే వాళ్ళకు చెప్పి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎప్పటికీ ఆదిత్య నావాడని నువ్వు చెప్పడంతోనే ఇక్కడ ధైర్యంగా ఉండగలుగుతున్నానని చెప్పి అంటూ ఉంటుంది దివ్య. దాంతో దివ్య అలాగే అక్కడ జీవన మాట్లాడుకున్న మాటలన్నీ ఇక్కడ సీసీటీవీ ఫిక్స్ చేసి అక్కడ తన ఫోన్లో వినేస్తాడు. ఆ మాటలన్నీ విన్న చైతన్య దెబ్బకి జీవన దివ్య ఆడుతున్న నాటకం అర్థమైపోతుంది. ఇద్దరూ కలిసి మా వదిన జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారా? అలేఖ్యకు లేనిపోని సలహాలిచ్చి అలేఖ్యను వదినపై రెచ్చగొట్టి వదిన కాపురానికే ఎసరు పెట్టి మా అన్నయ్య వదిన్ని విడదీయాలని చూస్తుంది. దీన్ని క్షమించకూడదు. ఇంతకాలం ఇది చేసిన తప్పుల్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఆ తప్పు చెయ్యను. మా అన్నయ్య ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి తన అన్నయ్య దగ్గరికి తీసుకొచ్చి, అన్నయ్య నీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో చూసే మోడ్లో లేనురా. నేను వీడియో చూడలేను. నువ్వేమనుకోకు, తీసుకుని వెళ్ళిపో. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. ఈ వీడియో చూస్తే నీకున్న మబ్బు తెరలు తొలగిపోతాయి అని చెప్పి అంటూడుగా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు చైతన్య? అన్నయ్యని చూడనివ్వమ్మా అని చెప్పి అంటూ ఉండగా, ఏంట్రా చూపించు, నువ్వు వినవు కదా అని చెప్పేసి వీడియోను విసుగ్గా తీసుకుని ఫోన్ ఆన్ చేస్తాడు. అలా ఆన్ చేసేసరికి దివ్య మాటలు, జీవన మాటలు. దివ్య కాదు, తన అలేఖ్య. ఆల్రెడీ తన గతం గుర్తుకొచ్చేసింది. అలేఖ్యను రెచ్చగొట్టి ఆనందిని ఇంట్లోంచి బయటకు పంపాలని జీవన ప్లాన్. ఆదిత్యను దక్కించుకుని ఆనందిని దూరం చేయాలని అలేఖ్య ప్లాన్. ఇదంతా కూడా తెలిసిపోతుంది. ఇక ఆదిత్య, ఏంట్రా ఇదంతా? ఏంట్రా చైతన్య, ఇదంతా నిజం మామ్. నాకెందుకో దివ్య మీద జీవన మీద అనుమానం. అందుకనే సీక్రెట్గా సీసీటీవీ కెమెరా అక్కడ గదిలో పెట్టాను. దాంతోనే వీళ్ళిద్దరి జాతకం బయటపడింది. వదిన జీవితాన్ని నాశనం చేయాలని చూసేది ఇంట్లో జీవన మాత్రమే. జీవన ఎప్పుడూ కూడా వదిని మీద స్వార్థంగానే ఆలోచిస్తుంది. జీవనకి తోడు గతం మర్చిపోయినట్టుగా ఇంట్లో చేరి గతం గుర్తుకొచ్చినా సరే మనతో చెప్పకుండా అన్నయ్యని దక్కించుకోవాలని చూస్తుంది అలేఖ్య. ఈ రెండు అన్నయ్యకి తెలిస్తే తప్ప అలేఖ్యకి అన్నయ్య సపోర్ట్ చేయడం ఆపడు. ఇదంతా తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితిలో నేను చిన్న పని చేయడంతో ఇలాంటి పెద్ద బాంబు లాంటి న్యూస్ మనందరికీ తెలిసింది. ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. మీరు ఏం చేస్తారో తెలియదు. నా వదిన ఆనందికి మాత్రం అన్యాయం జరగడానికి లేదని చెప్పేసి చైతన్య చెప్పేస్తాడు. దాంతో ఇక
అర్థమైపోతుంది ఆదిత్యకు అలేఖ్య కుట్ర. అలేఖ్య ఎలాంటి మనస్తత్వం కలిగిందో అర్థమయ్యి జీవన విషయంలో మాత్రం ఇక సునందకి పెద్ద షాక్ ఎదురవుతుంది. జీవన విషయంలో చాలా సీరియస్ అవుతుంది సునంద. జీవనకు బుద్ధి చెప్తాను, అలేఖ్యకి సపోర్ట్ చేసి ఆనంది కాపురం నాశనం చేయాలనుకున్న జీవనను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కోపంతో రగిలిపోతుంది. అలేఖ్యని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను, జీవితంలో అలేఖ్య మొహం చూడను, అలేఖ్యకి ఎలా బుద్ధి చెప్తానో ఇక నుంచి నేనేంటో వాళ్ళకు చూపిస్తాను అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. అలా ఆదిత్య సునంద చైతన్య కారణంగా అలేఖ్య జీవన ఆడుతున్న నాటకాన్ని తెలుసుకుంటారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా. అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి.